ప్రవీణ్ పగడాల మందు తాగే డ్రైవ్ చేశారా? ఆ వైన్ షాప్ దగ్గర ఆయన పే చేసిన పేమెంట్స్ రియల్లేనా? 2 సార్లు యాక్సిడెంట్ అయినా కూడా ప్రవీణ్ పగడాల తన జర్నీని ఎందుకు ఆపలేదు? కేసరా నుంచి కొవ్వూరు వరకు ట్రావెల్ చేసిన తాలూకు సీసీటీవీ ఫుటేజెస్లో ఏముంది? హైవేలో ఆయన బైక్ వెనకాల ఫాలో అవుతూ వెళ్తున్న 4 కార్స్ ఎవరివి? దానికి ఈయనకి జరిగిన ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా? ఫైనల్గా ప్రవీణ్ పగడాల చనిపోవడానికి కారణం మతమా లేదా మద్యమా? ప్రపంచం చాలా అడ్వాన్స్డ్గా మారిపోయింది. ప్రవీణ్ పగడాల గారికి చావుకు సంబంధించి జనాల సొంత ఒపీనియన్స్కి, కాన్స్పిరసీ థియరీలకి చెక్ పెడుతూ పోలీసులు పబ్లిక్కి ఆయన ట్రావెల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ని రివీల్ చేశారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. చూడండి చౌటుపల్లు, తర్వాత నల్గొండ దగ్గర పొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి, మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పుట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి, ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. పొర్లపాడు నల్గొండ దగ్గర అండి, అది ఫ్రంట్ది. బ్యాక్ నుంచి చిల్లకల్లు దగ్గర వస్తున్నారు. సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసరా, పుట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. కలపరు దగ్గర బ్లింకర్ వెళుతుంది చూడండి, బ్యాక్ సైడ్ బ్లింకర్ వెళుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటి ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్, పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు, అది బ్లింకర్ అంటే అది ఎవరైతే అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి, ఇది ఆంజయ్ బాబు. కొంతమూరు ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ 4 కార్స్ వస్తాయి ఇక్కడేనా? సార్ వెళ్తున్నారు. ఈ కనుక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీకి వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్ తో వచ్చిన ఆయన కాపేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఇది ఎందుకు ఇలా ఇంత కొరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్ లో వెళ్తున్నారని ఆయన డౌట్ వచ్చింది. ఆయన కాపేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశారు. ఆయన ఆ రోడ్ లో వస్తున్నారు ఆయన, అదే బైక్, అది నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయండి, బైక్ వస్తుంది. ఓకే నౌ కంచన్చర్ల దగ్గర ప్రవీణ్ పగడాల గారి లైవ్ యాక్సిడెంట్ ఇది. ఆ యాక్సిడెంట్ ని దగ్గర నుంచి చూసిన ట్రాఫిక్ ఎస్ఐ గారి మాటలు ఇవి. యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఆయన పడిపోయారా? ఆయన పడిపోయారు సార్. ఆయన పడిపోయండి. ఇంతలోకి ఇది చూసి పబ్లిక్ లేపారు, లేపు కూర్చోబెట్టారు. ఇది చూసి నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆయన అడిగా,
ఆయన అడిగితే ఏమైనా మీకు దెబ్బలు తగిలినా దెబ్బలు తగిలి ఇమీడియట్ హాస్పిటల్ పంపించాలని దెబ్బలు తగలేదండి. బండి పరిశీలించినప్పుడు హెడ్ లైట్ ఊడిపోయింది సార్. అతను పరిశీలించి అతను హెల్మెట్ ఉందండి, పోతే మాస్క్ ఉంది, ప్లస్ కళ్ళజోడికి ఒక అద్దం లేదండి, అద్దం ఊడిపోయింది. జరిగిన సంఘటన ఉండొచ్చు అయి ఉండొచ్చండి. ఆ తర్వాత ఎక్కడి నుంచి మా ఎదుర ఈఎంసీ పార్క్ దగ్గరికి వచ్చాయండి. అక్కడ ఒక కూర్చున్నాండి. ఇదంతా ఇది 5:20 జరిగిందండి. 5:40 కల్లా వచ్చాడు, 20 నిమిషాలకు వచ్చాడు. 20 అక్కడి నుంచి 5:40 నుంచి 8 గంటల అక్కడ కూర్చున్నాడు. 8 గంటలకి డ్యూటీ దిగే టైంలో అతను లేపాను సార్. లేపి వాటర్ ఇచ్చాను సార్. మొహం కడుక్కున్న తర్వాత వాటర్ తాగి బాబు టీ తాగు అని టీ వాటర్ దగ్గరికి వెళ్ళి టీ ఇచ్చాను సార్. టీ తాగిన తర్వాత బాగోలేదని వచ్చాండి. ఏమంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటండి అన్న. నేను రాజమండ్రి వెళ్ళాలన్నాడు. రాజమండ్రి వెళ్ళాలంటే మరి ఈ టైంలో మీరు లైట్ లేదు, మరి వెళ్ళాలంటే కష్టం కదా, మరి అంటే ఈ పూట నైట్ అక్కడ లాడ్జ్లో ఉండండి, మా పోలీసు నైట్ ఇక్కడ ఉంటుంది, మీ బండికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పాను. కాదండి వెళ్ళిపోవాలండి అన్నాడు. మరి లైట్ కదా ఇబ్బంది కదంటే ఇతను వాటర్ అతను ఈ లైట్ ఏదైనా ఎక్కడ మళ్ళీ రిపేర్ చేయించబోయా లేదని చేయండి. అతను దారంతో కట్టాను ఆగలేదు. మా దాంట్లో వైరముకుంటుందామని నేను వెళ్ళానండి. అతను వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సో ఇప్పటి వరకు మనకు దొరికిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారు మద్యం కొన్నట్టు తెలుస్తుంది. కేవలం యాక్సిడెంట్ వల్లే ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. నౌ మై క్వశ్చన్ ఈస్, పాస్టర్స్ అంటే ఎవరు? దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమని ప్రపంచమంతా విస్తరింపచేసేవాళ్ళు. అంత గొప్ప అర్హత కలిగిన వాళ్ళు మద్యం సేవిస్తూ నిర్లక్ష్యంగా బండి నడుపుతూ చనిపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అఫ్ కోర్స్ ఆ సంఘటనకు సంబంధించి ఇంకొన్ని లూప్ హోల్స్ అయితే మిగిలి ఉన్నాయి. లైక్ బైక్ అతని మీద పడి ఉండటం, ఆయన చనిపోయిన ప్రదేశంలో కర్రలు ఉండటం, వాటికి రక్తం అంటుకుని ఉండటం. సో ఇలా కొన్ని ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరలోనే ఇస్తామని అంటున్నారు. అండ్ అగైన్ ఒకవేళ ఇదే నిజమైన ప్రూవ్ అయితే ఆయన కోసం ధర్నా చేసిన వాళ్ళంతా, స్టేటస్లు పెట్టిన వాళ్ళంతా, ప్రెస్ మీట్లలో ఇంటర్వ్యూలు పెట్టిన వాళ్ళంతా ఏం సమాధానం చెప్తారో వెయిట్ చేయాలి. ఒక్క ఇన్సిడెంట్ వల్ల వారం రోజుల పాటు ఒక మతం ఇంకో మతానికి వ్యతిరేకం అయిపోయింది. సో ఫైనల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ఫైనల్ స్టెప్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ రిపోర్ట్ రాగానే ఈ విషయం ఒక కొలిక్కి వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.